ఒంటిమిట్ట రాములవారి కళ్యాణానికి రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం. కేఎంసీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి బాధ్యతల స్వీకరణ. గిరిజనుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి. గిరిజన కమిషన్ సభ్యులు వెంకటప్ప ప్రకటన. స్టార్టప్ కడప ద్వారా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. నింగి నుండి నిఘా. కడపలో డ్రోన్ నిఘాతో నేరాలపై కట్టడికి కడప పోలీసు యంత్రాంగం. తదితర విశేషాలతో కూడిన వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీన ప్రతిష్టాత్మకంగా జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి విచ్చేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను విజయవాడలోని గవర్నర్ బంగ్లాలో శాలువాతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అమరావతిలోని స్వగృహంలో శాలువాతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. టీటీడీ వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు. ఆలయ డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి బాధ్యతలు స్వీకరించారు. అన్ని మున్సిపాలిటీల పాలక మండలి గడువు ముగియడంతో ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. ఆ మేరకు కడప నగర పాలక సంస్థలోని ఛాంబర్లో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్రం, పలువురు మున్సిపల్ అధికారులు పూల మొక్కల కుండీలను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహణలో ఉన్న వివిధ పనుల గురించి నగర కమిషనర్ కేఎంసీ ప్రత్యేక అధికారి డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి వివరించారు. గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు పి వెంకటప్ప తెలిపారు. కడప బాలాజీ నగర్లోని యూటీఎఫ్ భవన్లో గిరిజన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గిరిజన కుటుంబాలకు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇంటి స్థలాలు, గృహాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గిరిజన విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో గిరిజనులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ్యాస్ సరఫరాపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మవద్దని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని, జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని వైఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలోని 58 గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. అలాగే సంబంధిత డివిజనల్ అధికారులను పర్యవేక్షక అధికారులుగా నియమించామన్నారు. జిల్లా మరియు డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు కూడా పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు నమ్మి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టార్టప్ కడప కార్యక్రమం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూత, నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఎన్ఆర్ఐలతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఈ కార్యక్రమ లక్ష్యాలను వివరించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన ఉద్దేశమన్నారు. సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక భవన నిర్మాణం జరుగుతోందన్నారు. స్టార్టప్ కేంద్రంలో సమావేశ మందిరాలు, మినీ కాన్ఫరెన్స్ హాలు, డిస్కషన్ క్యూబికల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో నేరాల నియంత్రణకు జిల్లా పోలీసులు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు గంజాయి, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో 1 టౌన్ సిఐ చిన్న పెద్ద ఆధ్వర్యంలో దాడులు నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెంచి నిందితులను గుర్తిస్తున్నారు. ఓల్డ్ రిమ్స్, బుగ్గవంక, గుర్రాలగడ్డ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. నిందితులకు కౌన్సిలింగ్తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు నిషేధిత కార్యక్రమాలపై సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. ఏప్రిల్ నెల జిల్లా సమాచార లేఖలో మళ్ళీ కలుద్దాం. ప్రసారం విజయవాడ ఆకాశవాణి కేంద్రం. భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, పీటీసీ, వైఎస్ఆర్ జిల్లా.